అండి, మటన్ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. మటన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 2 టమాటాలు, జీడిపప్పు యాడ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నంగా కట్ చేసుకుని ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక దాల్చిన చెక్క, 2 యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత వాటర్ అంతా ఇంకిన తర్వాత దాంట్లో పేస్ట్ చేసుకున్న ఈ టమాటో పేస్ట్ యాడ్ చేసుకోండి. అలానే మటన్కి తగ్గ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. కుక్కర్లో చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా కళాయిలో చేస్తే కొద్దిగా టైం పడుతుంది. నేను ఇక్కడ మూత పెట్టి ఒక అరగంట సేపు అయితే ఉడికించుకున్నాను. అరగంట తర్వాత మటన్ ముక్క తీసి ఈ విధంగా చెక్ చేసుకుంటే ఉడికితే అయిపోయినట్టే. ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోయి మటన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.